హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. కల్పవృక్షం, పారిజాత అపహరణం, ఇవి ఎక్కువగా మనం వింటూ ఉంటాం ఈ పదాలు. కానీ వాటి వెనుక దాగి ఉన్న అసలు నిజాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు చరిత్రకారులు, ప్రముఖ రచయిత ముత్తేవి రవీంద్రనాథ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. మేము గతంలో మీ ఇంటర్వ్యూ చేసి చాలా విషయాలు తెలియనివి నేర్చుకున్నాం సార్. ఇప్పుడు కల్పవృక్షం అంటే ఏంటి సార్? నిజంగా ఇది ఇప్పటికీ కూడా అంటే మన ప్రాచీనులు చాలామంది దీని మీద ఎక్కువగా నమ్మకాలు పెట్టుకుని ఉంటారు. అంటే కల్పవృక్షం అనేది ఉంటుందా? అలా కోరికలు తీర్చే ఒక వృక్షం అనేది ఉంటుందా సార్ అసలు? ఇక్కడ కల్పవృక్షం అనేటటువంటిది ఉంటుందా ఉండదా అనేటటువంటిది శాస్త్రీయంగా ఏ మేరకు సత్యం అనేటటువంటిది తెలుసుకోబోయే ముందు కల్పం అంటే ఏమిటి అసలు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. కల్పం అంటే మన ప్రాచీనుల నమ్మకం ప్రకారం బ్రహ్మకి ఒక రోజు, ఆ వ్యవధిలో బ్రహ్మ ఆ రోజు ముగిసిన తర్వాత అప్పటి వరకు సృష్టి మొత్తం లయమైపోయి మళ్ళీ పునఃసృష్టి మొదలు పెడతాడు, తిరిగి సృష్టించడం మొదలు పెడతాడు బ్రహ్మ అని వీళ్ళ నమ్మకం. బ్రహ్మ అనే ఆయన దేవుడు కాబట్టి దివ్య వర్షాలు వాళ్ళకి వర్తిస్తాయట. మనకేమో మానవ వర్షాలు అంటే మానవ సంవత్సరాలు. మన మానవ సంవత్సరాల ప్రకారం ఒక కల్పము అని చెప్పనంటే 43,20,00,000 సంవత్సరాలు మానవ సంవత్సరాలు. మన మానవ సంవత్సరాలు 43,20,00,000 ఏళ్ళు గడిస్తే గాని బ్రహ్మకు ఒక రోజు పూర్తవదు. ఓకే. ఇవన్నీ నమ్మకాలు, మూఢనమ్మకాలు, అశాస్త్రీయమైనవే అయినా మనం చెప్పుకోవాలి కాబట్టి మన వాళ్ళకు ఉన్నటువంటి ఏ విశ్వాసాలు ఎంత మేరకు శాస్త్రీయమైనవి, ఎంత మేరకు కాదు, ఏ విశ్వాసాలు శాస్త్రీయమైనవి అన్నిటినీ కొట్టిపారేయలేము. వాటిల్లో ఉన్నటువంటి కొన్నిటిని మాత్రం మనం అవి పుక్కిటి విషయాలుగా మనం కొట్టేస్తాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి కల్పము అంటేనే అదొక అర్ధరహితమైనటువంటి వ్యవహారంగా ఉంది. 43,20,00,000 సంవత్సరాలు బతికేటటువంటి ఒక వృక్షం కల్పవృక్షం. ఇది ఇక్కడ లేదు, స్వర్గంలో ఉందట. ఓకే. నందనవనం అని చెప్పని ఇంద్రుడి యొక్క ఉద్యానవనం ఉంది, తోట స్వర్గంలో. అక్కడున్న వృక్షాల్లో కల్పవృక్షం ఒకటి. ఇది బతకటం కూడా కాలం బతుకుతుంది. అంటే ఈ 43,20,00,000 సంవత్సరాలు బతుకుతుంది. అంటే మళ్ళీ పునఃసృష్టి బ్రహ్మ చేసే వరకు కూడా ఇది జీవించి ఉంటుంది. దీని గురించి మన వాళ్ళకున్న నమ్మకం ఇంకొకటి ఏంటంటే కోరిన వల్ల ఇస్తుంది, కోరిన కోరికలు తీరుస్తుంది, ఏది కోరితే అది ఇస్తుంది అని చెప్పనే ఒక నమ్మకం. కల్పవృక్షానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు కల్పం అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు దీనికి సంబంధించి మన సాహిత్యంలో కల్పద్రుమము, కల్పతరువు, కల్పపాదపము, కల్పవృక్షము ఇట్లా రకరకాల. పాదపం అంటే వృక్షమని, ద్రుమము అన్న వృక్షమే, కల్పతరువు అన్న వృక్షమే, పేర్లు కల్పవృక్షము, ఇవన్నీ దానికి పేర్లే. ఈ కల్పవృక్షాన్ని గురించి సాహిత్యంలో చాలా ప్రస్తావనలు ఉన్నాయి. ఈ ప్రస్తావనల్లో ఎక్కడ వచ్చినా సరే విష్ ఈల్డింగ్ ట్రీ అని ఇంగ్లీష్ డిక్షనరీ, తెలుగు నుంచి ఇంగ్లీష్ డిక్షనరీ కనుక చూస్తే విష్ ఈల్డింగ్ ట్రీ అంటే కోరిన కోరికని నెరవేర్చేటటువంటి చెట్టు అనేటటువంటిది. అట్లాగే ఈ మన ఆల్ డిజైర్స్ని తీర్చేటటువంటిదిగా పేరొందినటువంటి ఒక వృక్షంగా దీన్ని కల్పవృక్షాన్ని మన సాహిత్యంలో చెప్తారు. ఈ కల్పవృక్షానికి సంబంధించి మెయిన్గా ఏంటంటేనండి, ఇది మన పూర్వులు దీన్ని ఒక వేల్పు మానుగా భావించారు. వేల్పు మాను అంటే వేల్పులు అని చెప్పనంటే దేవతలు, దేవతా వృక్షం. ఇది ఇక్కడిది కాదు అనేటటువంటిది అది ముఖ్యం మనం తెలుసుకోవాల్సింది.
ఊహాజనితము అనేటటువంటి దాన్ని శాస్త్రీయంగా ఆలోచించి తెలుసుకోబోయే ముందు కల్పవృక్షం అసలు భూమి మీద ఉన్నట్టుగా ఎక్కడ ఎవరు చెప్పలా. ఇది వేల్పు మాను. వేల్పులు అంటే దేవతల వృక్షం. దేవతలు ఎక్కడుంటారు? స్వర్గంలో ఉంటారు. ఆ స్వర్గంలో ఉన్నటువంటి నందనవనం అనేటటువంటి ఇంద్రుడి ఉద్యానవనంలో ఇది ఉన్నట్టుగా చెప్తారు. అయితే ఈ కల్పవృక్షాన్ని గురించి మనకు విశ్వాసాలు ఎలా ఉన్నా ఏది కోరితే అది ఇస్తుందని ఇట్లా, మన కవులు మాత్రం కల్పవృక్షాన్ని ఇది ఏదో మన బాగా పరిచయం అయినటువంటి మన సాధారణ వృక్షంగానే దాన్ని కూడా భావించారు. ఉదాహరణకి వేమన, ప్రజాకవి వేమన ఈ కల్పవృక్షాన్ని గురించి ఒక చక్కటి పద్యంలో ఇచ్చువాని చెంత లోభివాడుండినా చచ్చుగాని ఈవి సాగనీడు కల్పతరువు చెంత గచ్చపొదయున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఇచ్చేవాడు, దయాగుణం కలిగిన వాడు ఎవరైనా ఉంటే వాడి దగ్గర లోభివాడు, లోభి అంటే అతి వీడనమాట, ఇవ్వటం ఇష్టం లేని, దానగుణం ఏమాత్రం లేని వాడిని లోభి అంటారు. ఇచ్చేవాడి దగ్గర దయాగుణం దానగుణం ఉన్నటువంటి వాడి దగ్గర ఒకవేళ ఎవరైనా లోభి కనుక ఉన్నట్టయితే, అతను ఉద్యోగిగానో అతని దగ్గర మంత్రిగానో, ఇట్లా చరిత్రలో చాలా మంది రాజుల దగ్గర మంత్రులుగా ఉన్నవాళ్ళు చాలా దుర్మార్గులు, ఈవి లేనటువంటి వాళ్ళు, దానగుణం లేనటువంటి వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళని గురించి కవులు రాజుని పొగుడుతూ చక్కగా పద్యాలు చెప్పి దానగుణం కలిగిన రాజుని, ఆ దాన గుణానికి అడ్డుపడేటటువంటి మంత్రుల్ని తిడుతూ కూడా పద్యాలు చెప్పారు. అందువల్ల సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం సార్ ఇలాంటివి. ఇది ఇచ్చువాని చెంత లోభివాడుండినా చచ్చుగాని ఈవి సాగనీయుడు, వాడు చావనైనా చస్తాడు కానీ ఈవి అంటే దానగుణం, ఈవిని మాత్రం సాగనివ్వడు. కల్పతరువు చెంత గచ్చపొదయున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. కల్పవృక్షం దగ్గర గచ్చపొద అనేది మనకి ఇండియాలో ఇక్కడ లేకపోతే నేల మీద కనపడేటటువంటి వృక్షం. ఈ పొద అక్కడ ఉండదు, కానీ దీన్ని ఊహాత్మకంగా కల్పవృక్షం దగ్గర గచ్చపొద ఉంటే, గచ్చపొద అంటే గచ్చ విపరీతమైన ముళ్ళు కలిగినటువంటి ఒక పొద. అందువల్ల వీడు గచ్చపొద లాంటి వాడు వ్యక్తి రాజు దగ్గర ఇట్లాంటి వాడు కనుక ఉంటే వీడు చావనైనా చేస్తాడు కానీ అక్కడ దానాన్ని ఈవిని సాగనివ్వడు. ఇక్కడ ఈవి అనే పదం మనం తెలుసుకోవాల్సిన ఒక ఇది. ఈవి అంటే దయాగుణంతో ఇచ్చేటటువంటి దానం, దానాన్ని ఈవి అంటారు. ఉదాహరణకి మా ఇంటి పేరే ఉంది, కృష్ణా జిల్లాలో పెదముత్తేవి చిన్నముత్తేవి అని దివి తాలూకాలో 2 గ్రామాలు ఉన్నాయి, పక్క పక్కనే ఉంటాయి ఆ గ్రామాలు. ఈవి అంటే దానంగా ఇచ్చినటువంటిది. ఎవరిచ్చింది? ముత్తేవి అంటే ముత్త ప్లస్ ఈవి ముత్తేవి అయింది. ముత్త అంటే వృద్ధుడు, ఒక వయోవృద్ధుడు ఇచ్చినటువంటి దానంగా ఇచ్చినటువంటి గ్రామం కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది ఎప్పుడో. అలాంటి వాటిల్లో ఒక పెద్ద గ్రామం ముత్తేవి, పెదముత్తేవి, చిన్న గ్రామం చిన్నముత్తేవి, 2 దగ్గరగానే ఉంటాయి. ఇవి కొంచెం చరిత్ర ప్రసిద్ధి చెందిన గ్రామాలే కావటం కాకుండా ఇవాళ మనకి కాకర్ల సుబ్బారావు గారు, డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు అనే ప్రఖ్యాత వైద్యుడు, అమెరికా నుంచి వచ్చి రామారావు గారి కోరిక మేరకు ఇక్కడ ప్రాక్టీస్ చేసి నిమ్స్కి డైరెక్టర్గా పనిచేసినటువంటి ప్రముఖ వ్యక్తి ఆయనది ఆ ఊరే. అట్లాగే మనకి జాస్తి చలమేశ్వర్ గారని ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి ఆ ప్రముఖ వ్యక్తి, ఆయన ప్రముఖ న్యాయవేత్త, ఆయనది ఆ ఊరే అవటం. ఎందుకని ఇది మా పూర్వులు కూడా ఎవరో ఆ ఊరు నుంచి వచ్చి ఉంటారనే ఉద్దేశంతో ఆ ఇంటి పేరు ఏర్పడి ఉంటుంది. అలా కూడా ఉంటాయా? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు అని చెప్పనంటే ముత్తేవి అని. అట్లా మా ఫాదర్ వచ్చింది మాత్రం కురుమద్దాలని ఆ గ్రామం నుంచి, అక్కడికి దగ్గరే ఉంటుంది ఇది. అయితే కురుమద్దాలనే గ్రామం ఇంటి పేరు గలవాళ్ళు ఉంటారు ఎక్కువ. అప్పటికే ఇంటి పేర్లు ఏర్పడి ఉంటే, అంటే 13-14 శతాబ్దాలు ఆ ప్రాంతంలో దాదాపుగా ఆంధ్రదేశంలో ఇళ్ల పేర్లు ఏర్పడ్డాయి. అందువల్ల ఆ ఇంటి పేరు అక్కడ రావటం అనేది ఆల్రెడీ పలానా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ముత్తేవి అనే ఇంటి పేరు గల వాళ్ళు ఉన్నారు.
అట్లా జరిగిందనమాట. ఓకే. ఈవి నుంచి ఈ ఊరు అని ఉంది. ఈ ఊరు సీతారామం అని చెప్పని ఒక ఆమె మనం పోయినసారి గౌడ కులస్తుల గురించి చెప్పుకున్నప్పుడు ఆమె మాజీ మంత్రిని తెలుగుదేశం గవర్నమెంట్ లో ఈ ఊరు సుబ్బారావు గారు అనే ఆయనేమో అంతకుముందు ఎమ్మెల్యేగా ఉండేవాడు. ఆమె భర్త ఆయన చనిపోయిన తర్వాత ఈమెకి ఆ టికెట్ ఇవ్వటం, ఈమె మంత్రిగా కూడా చేయటం. ఈ ఊరు ఈవి ఊరు దానంగా ఇచ్చిన ఊరు ఈ ఊరు అయింది. అట్లా ఇది ఉంది. అట్లాగే గచ్చ చెట్టు అంటే ఏమిటి, గచ్చ పద అంటే ఏంటో కూడా సామాన్య ప్రేక్షకులు కొంచెం అందరికీ తెలుసు. గచ్చకాయలతో ఆడుకుంటారు పిల్లలు, గచ్చకాయలతో ఆడుకుంటారు. ఆ ఆడుకునేటటువంటి ఆ గచ్చ ఆ గింజలు ఒక కాయలో ఉంటాయి, ముళ్ళ కాయది. ఆ చెట్టు అంతా ఒంటి నిండా ముళ్ళు ఉంటాయి. అందుకనే కల్పతరువు చెంత గచ్చపద ఉన్నట్లు అని చెప్పని వేమన దాన్ని పేర్కొన్నాడు. సీజాల్పినియా బాండ్యూక్ అని చెప్పనేటటువంటి ఒక వృక్షం అన్నమాట. దాని శాస్త్రీయ నామం సీజాల్పినియా బాండ్యూక్ అని. ఫీవర్ నట్ అంటారు దాన్ని. ఈ ఫీవర్ నట్ జ్వరాలను తగ్గిస్తుంది, అంటే ఫెబ్రిఫ్యూజ్ అంటారు దాన్ని. జ్వరాలను తగ్గించడం, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, జ్వర నివారణకి, కడుపులోని క్రిముల్ని చంపటానికి, వీటన్నిటికీ కూడా ఆ చెట్టు ఆకుల రసం కానీ కషాయం కానీ ఆ బెరడు యొక్క కషాయం కానీ వాడతారు అనాదిగా. అందుకని గచ్చ అనేది కూడా ఒక ప్రముఖమైన ఇదే. గచ్చకాయలతో ఆడుకోవటం, గచ్చకాయ రంగు అని కూడా మనం వాడతాం. ఇలా కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం మాత్రమే కాకుండా ఇక్కడ కల్పవృక్షాన్ని గురించి ఇంకొకటి కూడా చెప్పుకోవాలి. కల్పలత సూపర్ బజార్ అని చెప్పని హైదరాబాద్ మనకి ఇక్కడ ఉండేది. కల్పలత, లత అంటే తీగ, కల్పవల్లి, కల్పలత అనేటటువంటి పేర్లతో ఒక తీగ కూడా ఉంది. ఆ తీగ కూడా వృక్షంలాగా ఇట్లా కొమ్మలు ఇట్లా ఉండటం కాకుండా తీగగా అల్లుకుని పెరిగేటటువంటి ఒకటి కూడా ఇట్లా కోరికలు తీర్చేటటువంటిదేను అనేటటువంటి ఒక నమ్మకం కల్పవల్లి అనేటటువంటిది. ఇట్లా కల్పలతిక, కల్పవల్లి, కల్పలత ఒక తీగ మొక్క కూడా ఉంది కోరిన కోరికలు తీర్చేది అనేటటువంటిది ఒక నమ్మకం. ఇక ఈ కల్పవల్లి, కల్పలత, కల్ప ద్రుమము, కల్పవృక్షము ఇట్లాంటి వాటిని గురించి అనుకునేటప్పుడు మనకి అసలు దేవతరువులు అంటే ఏమిటి, దేవతా వృక్షాలని వేటిని అంటారు అనే ప్రశ్న కూడా వస్తుంది. అందుకని ఇవే కాకుండా మన పూర్వులు కొన్ని ఇతర వృక్షాలను కూడా దేవతరువులు అని చెప్పని 5 వృక్షాలని దేవతరువులు అని చెప్పని దేవతా వృక్షాలుగా పేర్కొంటారు, స్వర్గంలో ఉంటాయని. ఈ శ్లోకం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పంచైతే దేవతరో తరవో మందార పారిజాతక సంతాన కల్పవృక్షస్య పుంసివ హరిచందనం అని చెప్పని అమరకోశం, సంస్కృత నిఘంటు అయినటువంటి అమరకోశం పేర్కొంటుంది. 5 దేవతరువులు ఉన్నాయని. ఆ 5 ఏమేమిటి అని చెప్పనంటే మందార వృక్షం, పారిజాత వృక్షం, సంతాన వృక్షం, కల్పవృక్షం, హరిచందన వృక్షం. తనువా ఊహు హరిచందనమే, పలుక అది మకరందమే అని పాటలు కూడా మనం విన్నాం. హరిచందనం అని చెప్పనంటే చందనాలన్నిట్లోకి శ్రేష్టమైంది. చందనం అంటే గంధం, అది ఒంటికి పూసుకుంటే విపరీతమైన చల్లదనం ఉంటుందని చెప్పని హరిచందనం అని చెప్పని చందనాల్లోకెల్లా శ్రేష్టమైన దాన్ని హరిచందనం అంటారు. ఇది పసుపు పచ్చ రంగులో ఉండేటటువంటి గంధపు, దాన్ని అరగదీసి రాస్తే పసుపచ్చగా ఉంటుంది, తెల్లటిది కాకుండా పసుపచ్చగా ఉండేటటువంటి ఇది. అలాగే మందారం మనకి తెలుసు, పారిజాతం, సంతాన వృక్షం అంటే ఇక్కడ అదే. ఇప్పుడు ఈ కల్పవృక్షంగా ఉన్నటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించబోయే ముందు అసలు ఇవి ఏమేమిటి అనేటటువంటిది తెలుసుకోవాలి అనేటటువంటిది, దేవతరవులు ఏమిటి అనేది దీన్ని చేయటం పోయే ముందు అసలు ఎందుకు కల్పవృక్షం అనేది ఉంటుందనే ఒక నమ్మకం ఎందుకు వ్యాపించింది జనంలో, ఆశ ఎందుకు, ఏమిటి ఆశ అంటే మన మానవులు భూమి మీద ఉండేటటువంటి వాళ్ళు, వీళ్ళ ఆలోచన పరిధి ఎంతవరకు ఎలా ఉంటుంది, మనం
చచ్చిపోతున్నారు. చచ్చిపోయిన వాళ్ళని చూసి ఏడుస్తున్నారు. చిన్నపిల్లలు చనిపోయినప్పుడు తల్లులు తండ్రులు ఏడుస్తారు. పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు ఏడుస్తారు. ఇది మనం నిత్యం చూసేటటువంటి విషయం. చావు అనేది లేకుండా ఉంటే ఎంతో బాగుంటుంది అనేటటువంటి ఒక ఆశ, ఆలోచన ఉంది జనానికి. అందువల్ల స్వర్గాన్ని గురించిన ఊహలు మన వాళ్ళు ఏం ఊహించారంటే, చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళతాం మనం, ఇక ఆ తర్వాత ఏమీ ఉండదు, మనం చనిపోవటం అంటూ ఉండకుండా మనకు అక్కడ అమృతం నోట్లో పోస్తారు, దేవకన్యలతో విహరించవచ్చు. ఓకే, రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అప్సరసలు అంటారు. అప్సరసలు అంటే దేవదానవులు సముద్రాన్ని చిలికినప్పుడు దానిలో ఆ నీటి నుంచి పుట్టినటువంటి అప్ అని చెప్పని, అంటే పాలు నీరు అని రెండు అర్థాలు ఉన్నాయి. ఆ పాల సముద్రంలో నుంచి జన్మించిన వాళ్ళు వీళ్ళు అని చెప్పని వీళ్ళకి అప్సరసలు అని పేరు. అందువల్ల ఈ వీళ్ళు అప్సరసలతో సుఖించవచ్చు చక్కగా అక్కడికి వెళితే. ఇక మనకి చావంటూ ఉండదు. చావంటూ ఉండకుండా ఉండటానికి పీయూషము లేక అమృతము అనేటటువంటి దాన్ని మనం తాగితే అక్కడికి వెళ్ళగానే మనకు అది ఇస్తారు. అది తాగి మనం ఇక చావు అనేది లేకుండా ఉండొచ్చు అని ఒక నమ్మకం. రెండోది ఏమిటి, ఇక్కడ మనకి కావలసిన వస్తువులు ఏదైనా కావాలి అంటే డబ్బు, లేకపోతే ఏదో ధాన్యం, బియ్యం, లేకపోతే ఆహారానికి వండుకునే కూరగాయలు ఇట్లాంటివి కావాలి అంటే వాటిని సంపాదించడానికి కొంత కష్టపడాలి. ఈ కష్టం కూడా లేకుండా ఉండాలి అని కోరుకున్నాడు మానవుడు. అందువల్ల ఏది అడిగితే అది ఇచ్చేటటువంటి కల్పవృక్షం స్వర్గంలో ఉంటుంది. ఇంకా మనం ఏది కూర వండుకోవాల్సిన పని లేదు, అన్నం ఉడికించుకోవాల్సిన పని లేదు, బియ్యం కావాల్సిన పని లేదు, మార్కెట్కి వెళ్ళి కొనుక్కురావాల్సిన పని లేదు. అందుకని అన్నీ మనకి అడగకుండానే రెడీ షేప్లో, రెడీ టు బి యూజ్డ్ షేప్లో మనకి స్వర్గంలో దొరుకుతుంది. అలా ఇచ్చేటటువంటి కల్పవృక్షం ఒకటి అక్కడ ఉంది. లేకపోతే కల్పద్రుమం కానీ, కల్పలత కానీ, ఏదైనా కానీ, లత కానీ లేకపోతే చెట్టు కానీ అది ఉంటుంది అక్కడ. దాని నుంచి అన్నీ మనం కోరినవి పొందొచ్చు అనేటటువంటి ఒక ఆశ. ఈ ఆశ మన భారతీయుల్లో చావు తప్పితే అన్నీ ఇక్కడ ఉన్నాయి. అన్ని చక్కగా ఒక చావుని జయించడం అనేది తప్పితే మనకేమి తీరని కోరికంటూ పెద్దగా లేదు. చక్కటి నదీ నదాలు, చక్కటి వృక్షాలు, పచ్చటి అడవులు, చల్లదనం ఇచ్చేటటువంటి గాలి, ఆహారం ఆకలి తీర్చేటటువంటి పళ్ళు, కాయగూరలు లేనిది లేదు ఇక్కడ. కానీ ఇక్కడ లేనిది ఏమిటి అంటే చావుని జయించలేకపోతున్నాం మనం. ప్రతి వాళ్ళు కొంతకాలం బతికి తర్వాత చనిపోతున్నారు. అందుకని అమృతం ఉన్నట్టుగా స్వర్గంలో ఊహించుకున్నారు. అలాగే ఇక్కడ పచ్చదనం, ప్రకృతి అన్నీ చక్కగా ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా వీటన్నిటికీ కూడా కష్టపడాల్సి వస్తుంది. వ్యవసాయం చేయాల్సి వస్తుంది, లేకపోతే కూరగాయలు పండించాల్సి వస్తుంది, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అందుకని ఏమీ లేకుండా ధాన్యం చక్కగా ఉండేటట్టు, ధాన్యం కూడా కాదు, అన్నమే, అన్నం రూపంలోనే తయారయ్యింది కల్పవృక్షాన్ని కోరచ్చు. మనకి జగదేక వీరుని కథ చిత్రంలో ఎన్టీ రామారావు రేలంగి ఒక చోటకు వెళ్ళినప్పుడు అక్కడ ఇవి కావాలి అవి కావాలని చెప్పని, మృష్టాన్న భోజనం కావాలని చెప్పని అడిగేస్తాడు అన్నీ. దాంట్లో మళ్ళీ ఒకటొకటి వేరుగా కోరటం ఎందుకు అని, అట్లా అన్ని కోరేటటువంటి కల్పవృక్షం, ఇచ్చే కల్పవృక్షం ఉంది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే అన్ని మతాలు ఇలా ఉండవు. ఈ మతం ఎక్కడ పుట్టింది అనే దాన్ని బట్టి ఆ మతం యొక్క అలవాట్లు, కోరికలు, ఆలోచనలు, నమ్మకాలు అన్నీ దాని మీద ఆధారపడి ఉంటాయి. ఇక్కడ అరేబియా ఎడారిలో పుట్టినటువంటి మతం ఇస్లాం మతం. ఖురాన్ వాళ్ళ పవిత్ర గ్రంథం, ఖుర్ఆన్ అని చెప్పాను. ఈ ఖురాన్లో వర్ణించబడిన దాని ప్రకారం స్వర్గం మన స్వర్గం లాగా ఉండదు. వాళ్ళ స్వర్గం ఎలా ఉంటుంది అంటే వాళ్ళ పాపం నీరు దొరకదు, నీటి కోసం చాలా బాధపడాలి అరేబియా ఎడారిలో. అందువల్ల వాళ్ళకి తెలిసింది ఏమిటి, అక్కడ నీళ్లు అందుబాటులో ఉండవు కాబట్టి నేను స్వర్గంగా ఊహించుకుంటున్న దాంట్లో నీరు నిరంతరాయంగా సరఫరా అవ్వాలి. అందుకని నీరు ఉండాలి బాగా పుష్కలంగా. నదులు కానీ, జలపాతాలు కానీ, బావులు కానీ, జంజమ్ అనేటటువంటి ఒక బావి,
అది ఇప్పటికీ ఉంది అరేబియాలో. ఉమ్, అందువల్ల ఈ ఊహలన్నీ కూడా వాళ్ళు స్వర్గాన్ని గురించి ఎలా ఊహించుకున్నారు అంటే పచ్చగా ఆకులు, అడవులు ఉమ్. అన్నీ. అది వాళ్ళదంతా ఎడారి కాబట్టి అక్కడ లేనిది ఏమిటి? పచ్చదనం కాబట్టి అవును. ఆ అరేబియన్ ప్రజలు ఇష్టపడేది కూడా ఆకుపచ్చ రంగు. అందుకే ఉమ్, మీరు ఎక్కడైనా ఏ ఇంటికైనా ఆకుపచ్చ రంగు వేసి కనపడితే తప్పనిసరిగా అది ఎవరో ముస్లిం అయి ఉంటుంది ఉమ్. అనేటటువంటిది మనం ఊహించుకోవచ్చు. ఓకే. వాళ్ళకి అది ఆనువంశికంగానే ఆ కోరిక పచ్చదనం, ఉమ్, ఆకుపచ్చదనం, ఎక్కడ చూసినా పచ్చగా ఉండాలి. హరియాలి అంటారు హిందీలో. ఉమ్, ఉమ్. ఆ ఆకుపచ్చదనం అనేటటువంటిది చాలా వాళ్ళకి చాలా ఇష్టపాత్రం అయినటువంటిది అనమాట. ఓకే. మసీద్ దగ్గర కూడా మనకు కనిపిస్తాయి సార్, జెండాలకి గ్రీనే కట్టి ఉంచుతారు వాళ్ళు. మసీద్ దగ్గర జెండాలు పెడతారు కదా, ఆకుపచ్చ ఉంటాయి. అవును, ఆకుపచ్చడి జెండాలే ఉంటాయి. అవును. అలాగే ఇంకోటి కూడా ఏమిటి, మామూలుగా ఎండ, విపరీతమైన ఎండ అక్కడ, సూర్యుడి యొక్క ఇది ఆ ఇసుక ఎడారి. అందువల్ల వాళ్ళు కోరుకునేది ఏమిటి? చల్లదనం ఇచ్చే చంద్రుడి వెన్నెల. అందుకని ఆ ఆకుపచ్చ జెండాల మీద చంద్రుడి గుర్తు కూడా ఉంటుంది. అది ఒక రకంగా క్రిసెంట్ మూన్ అని చెప్పని అంటారు. చంద్రుడు వృద్ధి చంద్రుడు అంటే శుక్లపక్షంలో ఉన్నటువంటి చంద్రుడు అనమాట. రోజు రోజుకి ఆశావహమైన వాతావరణం అది. రోజు రోజుకి చంద్రుడు పెరుగుతూ పోతాడు, అందుకని వెన్నెలు ఎక్కువ ఇస్తూ పోతాడు. అందుకని కృష్ణపక్షంలో తరుగుతూ వెళ్ళేటటువంటి చంద్రుడు కాదు, పెరిగే చంద్రుడు, క్రిసెంట్ మూన్. అలాంటి చంద్రుడిని వాళ్ళు ఊహించుకున్నారు. అందువల్ల ఈ దీంట్లో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ జన్నా అని చెప్పనేటటువంటిది, జన్నా ఏది ఖురాన్లో చెప్పబడిన స్వర్గం. అట్లాగే జహన్నం అని చెప్పనేదేమో నరకం. దేవుడిని నమ్మేటటువంటి విశ్వాసులందరూ కూడా జన్నాలో సుఖంగా అంతులేని ఆనందాన్ని పొందుతూ అంతులేని కాలం పాటు వాళ్ళు అక్కడ ఉంటారు జన్నాలో. జహన్నంలో అంటే నరకంలో అవిశ్వాసులంతా, అంటే కాఫిర్లు అంటారు వాళ్ళు. కాఫిర్లు అంటే అవిశ్వాసులు, దేవుడి మీద విశ్వాసం లేని వాళ్ళు, నాస్తికులు. వీళ్ళందరూ మాత్రం ఆ జహన్నములో అంతే శాశ్వతంగా ఆ జహన్నములో పడి మొగ్గుతూ ఉంటారన్నమాట. అందుకని జన్నా జహన్నం అనేటటువంటి రెండిటికి అది వాళ్ళు స్వర్గాన్ని అట్లా ఊహించుకున్నారు. వాళ్ళ ఇదేంటి పాపం పరిమితమైన కోరిక. వాళ్ళ కోరిక ఏంటి? నీరు ఉండాలి పుష్కలంగా, చెట్లు పచ్చదనం ఉండాలి, ఇంతే వాళ్ళ కోరిక. అందుకని మన భారతదేశంలో ఏంటి అన్ని రకాలు ఉన్నాయి, ఇక్కడ లేనిది లేదు. అందుకని మనకి అంతులేని ఆనందం పొందటానికి అప్సరసలు కావాలి, అలాగే అమృతం తాగి చావు అనేది లేకుండా ఉండాలి. ఇట్లాంటి కోరికలన్నీ మన స్వర్గానికి సంబంధించిన దాంట్లో ఏది కోరితే అది ఇచ్చే కల్పవృక్షం ఉండాలి. ఈ కల్పవృక్షం మీద కోరిక కూడా మనకుంది, వాళ్ళకి లేదు, ఇతరులకి. అందువల్ల ఇక్కడ చావుని జయించడం తప్ప ఇతర తీవ్ర కోరిక అంటూ ఏదీ లేదు. అందుకే వాళ్ళు చావుని జయించాలి, అమృతం తాగాలి. పీయూషపానం, పీయూషం అంటే అమృతం, పీయూషపానం అంటే స్వర్గద్వారం ఎంటర్ అవ్వగానే లోపలికి వెళ్ళగానే గొంతులో పోస్తారట. అది తాగి మన స్వర్గమే బాగుంది, మన స్వర్గం బాగుంటుంది. మరి మనం అన్నీ కలిగిన వాళ్ళం కదా. అందుకని ఈ తీరని కోరికలేవో అవి అక్కడ తీరతాయి అని చెప్పని స్వర్గాన్ని అట్లా ఊహించుకున్నారు. అట్లాగే నరకాన్ని కూడా అలా ఊహించుకున్నారు. ఈ క్రెసెంట్ మూను, వెన్నెలు ఇచ్చేటటువంటి ఎండల్లో మాడిపోతున్నటువంటి వాళ్ళకి చక్కగా అటువంటి ఇది కలిగించేటటువంటి ఇది కావాలని కోరుకున్నారు. ఇక కల్పవృక్షం కాకుండా దేవతరువులు ఇంకా 4 కూడా ఉన్నాయి. ఆ దేవతరువులు మన వాళ్ళ దీని ప్రకారం ఇక్కడ ఉన్న విలువైన వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఈ విలువైన వృక్షాలు ఇక్కడే కాదురా బాబు, అవి స్వర్గంలో కూడా ఉన్నాయి, అంత గొప్పవి. ఆ స్వర్గాన్ని నుంచే దిగుమతి అయినాయి ఇక్కడికి, స్వర్గం నుంచే ఇక్కడికి వచ్చినాయి. అందువల్ల ఆ స్వర్గంలో ఉన్నటువంటి వీటిని దేవతరువులు అంటాము. ఈ దేవతరువులు ఆ 4 ఏమిటో కూడా తెలుసుకోండి అని చెప్పని ఆ శ్లోకంలో
అలా చెప్పారు. ఏమిటి ఇందాక చెప్పిన శ్లోకం మళ్ళీ ఇంకొకసారి చదువుతా. పంచైతే దేవతరవో మందార పారిజాతక సంతాన కల్పవృక్షస్య పుంసివ హరిచందనం అని అమరకోశంలో చెప్పబడ్డ ఇవి. ఇప్పుడు ఈ మిగతా 4 వృక్షాల గురించి కూడా ముందు తెలుసుకుందాం. ఓకే సార్. వీటి ప్రత్యేకతలు ఏమిటి అని. ఇప్పుడు హరిచందనం గురించి చెప్పాను. తనువా అది హరిచందనమే అని చెప్పనే పాటలు కూడా మన సినిమాల్లో ఉన్నాయి. దేన్ని స్పర్శిస్తే అయితే చందన స్పర్శలాగా ఉంటుందో అటువంటి దాన్ని మనం హరిచందనం అని చెప్పని వాడతాం. చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి అని చెప్పని కృష్ణుడి గురించి చెప్తారు. చందనం పూసి పూత పూసి చర్చ, చందనపు చర్చ. చర్చ అంటే డిస్కషన్ అనే అర్థమే కాకుండా పూత, మైపూతను కూడా చర్చ అని చెప్పని అంటారు. చందన చర్చిత, చందనం పూయబడినటువంటి శరీరం. ఎందుకు చందనం? కృష్ణుడు నీల కళేబరుడు. కృష్ణుడిది శరీరం. నీల అంటే తలనీలాలు ఇచ్చామంటామే. నీల అంటే బ్లూ కలర్ కాదు. తెలియక చాలా మంది కృష్ణుడి రంగుని క్యాలెండర్లో వాటిల్లో నీలం రంగు పూసేస్తారు. అది కాదు, నల్లటి రంగు, నేరేడు పండు రంగులో ఉంటాడు కృష్ణుడు. అంటే పురాణాలు వర్ణించిన దాని ప్రకారం అసలు కృష్ణుడు ఉన్నాడో లేడో, ఇప్పటికీ ఉన్నాడా అనే ప్రశ్నలు ఇవన్నీ పక్కన పెట్టి అసలు కృష్ణుడి గురించి పురాణాలు వర్ణించినటువంటి దాని ప్రకారం చూస్తే ఆయన నల్లటి శరీరం కలిగిన వాడు. నల్లటి వస్తువులు డార్క్ బాడీ, మరి బ్లాక్ బాడీస్ అంటారు వాటిని. ఈ బ్లాక్ బాడీస్ ఉన్నవి ఏవైనా సరే మామూలు జంతువులు కనుకైతే నీడకు లాగాలని చూస్తాయి. నీడలో ఉండాలని, బురదలో ఉండాలని, పందులు బురదలో ఉండాలని చూస్తాయి. దున్నపోతులు నీడకి లాగుతాయి. ఎద్దు దున్నపోతు రెండింటిని కలిపి అరక కట్టి ఒకడు వ్యవసాయం చేసిన వాడు ఎద్దు ఎండకి లాగితే దున్న నీడకి లాగుతుంది, ఇంకా వ్యవసాయం ఏం చేయగలను నేను అంటాడట. అందుకని ఏంటి, నల్లటి వస్తువులు ఏవైనా సరే, నల్లటి జంతువులు కానీ నల్లటి మనుషులు కానీ నీడలో ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇన్సిడెంట్ లైట్ అంటే సూర్య కిరణాలు, దాని మీద పడ్డటువంటి కిరణాలు మొత్తం పీల్చేస్తాయి. అది పీల్చడం కారణంగా వేడెక్కిపోయి మన శరీరం విపరీతంగా వేడెక్కుతుంది నల్లటి వాళ్ళకి. అందుకని నల్లటి వాళ్ళు ఎప్పుడు ఎండలోకి డైరెక్ట్ ఎక్స్పోజర్, సన్కి ఇది కాకుండా నీడలో ఉండటమే మంచిది. రెండోది, వాళ్ళు ఒకవేళ ఎండలోకి వెళ్ళొచ్చినా కూడా ఆ వేడిని కొట్టేయటానికి చందనం రాసుకుంటారు, హరిచందనం. ఆ హరిచందనం చక్కటి సూదింగ్ ఇదనమాట. అది ఏది వేడిని లాగేస్తుంది. అందుకనే కృష్ణుడికి చందన చర్చిత నీల కళేబర. నీల అంటే నల్లటి అని, తలనీలాలు ఇవ్వటం అనే దాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. నీల అంటే నీలము, ఆకాశ నీలం రంగు అనే కాదు, నల్లటి రంగు అనే కూడా అర్థం ఉంది. అందుకని నీల కళేబరుడు, ఆయన శరీరం కళేబరం నల్లగా ఉంటుందన్నమాట కృష్ణుడి యొక్క శరీరం. దాన్ని ఈ వేడి బయటకు వెళ్ళి తిరుగుతాడు కదా మరి అటు ఇటు ఆయన కూడా. అందుకని తిరిగి వచ్చిన తర్వాత కానీ వెళ్ళటానికి ముందు కానీ గంధం రాసుకుని వెళ్ళటం. అందుకని ఇప్పుడు చందన చర్చిత నీల కళేబరం అయింది. అందుకని ఈ వేడిని పీల్చడానికి చాలా గొప్పదన్నమాట ఈ హరిచంద్రం అనేది. అది దాని యొక్క ఇది. సరే, అందుకేనా సార్ చాలా మంది కూడా తల్లులు వాళ్ళ పిల్లలు కొంచెం నల్లగా ఉంటే నల్లకృష్ణుడు అని ముద్దాడుతూ ఉంటారు. మీరు విన్నారా సార్? నేనైతే విన్నాను చాలా మంది నల్లకృష్ణుడు అనేది. అవునా సార్? అదేంటి సార్? పోతే ఇక్కడ మిగతా దేవతరువులు ఏమిటి అనేటువంటి హరిచందనం కాకుండా మిగతా ఏమిటి అనేది కూడా చూద్దాం. సంతాన వృక్షము లేక సంతానక వృక్షం అని చెప్పి అనేది ఒకటి ఉంది. ఇది హైయర్ ఆల్టిట్యూడ్స్లో హిమాలయాల్లో పెరిగేటటువంటి ఒక వృక్షం. ఎక్కువగా పెద్ద పెద్ద పర్వతాల మీద, బాగా ఎత్తైన పర్వతాల మీద ఇవి పెరుగుతాయి. ఇది జనరల్గా ఏంటంటే రోడోడెండ్రాన్ ఆర్బొరెటమ్ అని చెప్పని దీన్ని పిలుస్తారు. రోడోడెండ్రాన్, ఎర్రటి గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి, రోడోడెండ్రాన్ అంటారు. ఇవి కాశ్మీర్లో, హిమాచల్ ప్రదేశ్లో అక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి, ఉత్తరప్రదేశ్లో పర్వత ప్రాంతాల్లో. ఇది సంతానక వృక్షము అంటే ఇదేనని చెప్పని శాస్త్రజ్ఞులు తేల్చారు. తర్వాత మందార అనే దానికి మాత్రం 3-4 ఉన్నాయి.
ఇప్పుడు హైబిస్కస్ రోజా సినెన్సెస్ అనేటటువంటిది మనకి తరచుగా మన దొడ్లలో పెంచుకునేటటువంటి మందార మొక్కలు. రకరకాల మందారాలు, జూకా మందార, పంచముఖ మందార, ముద్ద మందార, ఒంటిరెక్క మందార, ఇట్లా రకరకాల మందారాలు మనం చూస్తాం. వీటిల్లో మందారం అంటే ఇదే అని కాకుండా, అంటే తల నూనెగా వాడేటటువంటి మందార నూనె జుట్టు పెరగటానికి బాగా దోహదం చేసేటటువంటి ఇది ఆ మందార పూల జిగురులో ఉంటుందట. అందువల్ల మందార పూలు ఎండబెట్టి వాటితో తయారు చేసినటువంటి దీన్ని మందార తైలాన్ని మనకి వీటికి వాడతాం. అది అట్లా ఇట్టుపెట్టి మందార అని చెప్పనంటే అర్కవృక్షం, జిల్లేడు, క్యాలోట్రాపిస్ జైజానిషియం అంటారు దాన్ని. ఇది సైంటిఫిక్ నేము. క్యాలోట్రాపిస్ అంటే జిల్లేడు. జిల్లేడు పాలు కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయని అంటారు కదా, జిల్లేడు. అట్లాగే దతూరా స్ట్రామోనియం అనే పేరు కలిగినటువంటి ఉమ్మెత్త పూలు చూశారు కదా. ఆ ఉమ్మెత్త చెట్టును కూడా ఇదే అంటారు, ఏది మన మందార అని. అందుకని మందార అనేటటువంటివి రకరకాల పేర్లతో బాడిత చెట్టు అని ఒకటి ఉంటుంది. బాడిత చెట్టు ఇదేంటంటే కోరల్ ట్రీ అంటారు ఇంగ్లీష్లో. ఎరిత్రినా ఇండికా అని చెప్పని ఎర్రటి పూలు, బాగా ఆకర్షణీయమైన ఎర్రటి పూలు పూస్తుంది. చెట్టు మొదలకి మొత్తం చెట్టు కొమ్మలకి ముళ్ళు ఉంటాయి, చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. ఇది చెట్టు చనిపోయినప్పుడు కానీ లేకపోతే ఇతర కారణాల వల్ల ఏదన్నా ఇదైపోతే అంతవరకు లోపల డొల్లగా అయిపోయి ఊరికే డుల్లిపోతుంది. బాడిత చెట్టు, బాడిత అని చెప్పనేది పల్లెటూళ్ళల్లో బాగా, దాంట్లో తెల్ల బాడిత ఉంది, ఎర్ర బాడిత ఉంది, ఇంకా ఉన్నాయి ఇతర రంగులు. ఈ బాడిత చెట్టుని కూడా మందార వృక్షం అని చెప్పనే పేరుతో వ్యవహరించడం ఉన్నది. ఇక పారిజాతం అనేటటువంటిది దాని శాస్త్రీయ నామం నిక్టాంథిస్ ఆర్బోర్ ట్రిస్టిస్. లాటిన్లో నిక్ట్ అంటే నైట్ అని, యాంథస్ అంటే పూలు పూసేటటువంటి అని పువ్వు. నిక్టాంథస్ అంటే రాత్రిపూట పూలు పూస్తుంది, తెల్లవారేటప్పటికి సూర్యుడు వచ్చేటప్పటికి జలజల రాలిపోతాయి ఆ పూలన్నీ. మీరు పారిజాతం బాగా ఫేమస్సే, స్మెల్ చాలా అద్భుతంగా ఉంటుంది పారిజాతం. తెల్లటి పూలు రెక్కలుగా ఉండి ఆ పూల కాడ మాత్రం ఎర్ర రంగులో ఉంటుంది, కొంచెం కాషాయ రంగుకి దగ్గరగా ఉండే ఎర్ర రంగులో ఉంటుంది. అది నిక్టాంథస్ ఆర్బోర్ ట్రిస్టిస్. మనకి మామూలుగా లాటిన్లో ఆర్బోర్ అంటే వృక్షం అని, ఆర్బోర్ వైటే అని చెప్పని ఒకటి ఉన్నది, లైఫ్ ట్రీ అని చెప్పని అంటారు, ట్రీ ఆఫ్ లైఫ్. ఇది ఆర్బోర్ ట్రిస్టిస్. ట్రిస్టిస్ అంటే లాటిన్లో విషాదము, బాధ అని. దీనికి వెనకాల ఏదో కథ చెప్తారు. ఒక కన్నెపిల్ల సూర్యుడిని ఇచ్చేసి సూర్యుడు వచ్చేటప్పటికి అది రాలిపోతుందట. అది ట్రిస్టిస్ అంటే ఒక రకమైన సాడ్ ట్రీ. పూలు రాత్రిపూట చక్కగా పూస్తుంది, చక్కటి సుగంధం ఇస్తుంది, కానీ సూర్యోదయం అవుతూ అవగానే రాలిపోతాయి ఆ పూలు. అందుకని దాన్ని విషాద వృక్షం అని చెప్పని సాడ్ ట్రీ అనే పేరుతో నిక్టాంథస్ ఆర్బోర్ ట్రిస్టిస్, రాత్రిపూట పుష్పించేటటువంటి విషాద వృక్షం అనే పేరు దానికి వచ్చింది. అందుకని ఈ పారిజాతం అనేటటువంటి దాని గురించి కూడా మనం ఇంకా వివరంగా తెలుసుకోవాలి. ఈ పారిజాత పూలు రాత్రిపూట పూసి తెల్లవారేటప్పటికల్లా రాలిపోయే సుకుమార, అసలు ఆ పారిజాతాన్ని మనం ఇట్లా తెల్లని భాగం దగ్గర ముట్టుకుంటే అవి నల్లగా అయిపోతాయి, నీరు వచ్చేస్తుంది, అంత సుకుమార పుష్పాలు అన్నమాట అవి. అందుకని ఈ పారిజాతాపహరణం కాదు కృష్ణుడు చేసింది. మనకి ముక్కు తిమ్మన అనే కవి పారిజాతాపహరణం అని చెప్పిన కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండి పారిజాతాపహరణం అనే కావ్యం రాశాడు. ఆయన రాసిన ఆ కావ్యం కృష్ణదేవరాయలకే అంకితం ఇస్తాడు ఆయన. ఆ పారిజాతాపహరణం కృష్ణుడి జీవితంలో కృష్ణుడు సత్యభామ యొక్క కోరిక మేరకు ఆయన దాడి చేసి దేవలోకమైనటువంటి ఇంద్రుడి
దేవలోకం మీద దాడి చేసి ఇంద్రుడిని ఓడించి పారిజాతాన్ని అపహరించుకెళ్ళాడు అని చెప్పేది ఈ పారిజాతం కాదు. తెలియక చాలా మంది ఈ పారిజాత పుష్పమేనేమో, ఈ పారిజాత పుష్పం ఈ వాసనకి సత్యభామ బాగా ఇష్టపడింది అందుకని దీన్ని కోరి ఆయన దాడి చేసి కాదు. ఇది స్వర్గం అన్నా కూడా ఏమిటి అనేది కూడా చెప్తా. ఓకే సార్. మనకి భారతదేశపు పశ్చిమ తీరంలో అంటే ముందు పారిజాతం అని చెప్పానంటే ఏమిటి అనేది ఇంకొక శ్లోకం కూడా మనం చూడాలి. ఓకే సార్. ధన్వంతరి నిఘంటువు అని ఒకటి ఉన్నది. ఆ ధన్వంతరి నిఘంటువులో రకరకాల చెట్లకి ఉన్నటువంటి పేర్లు, బహునామధేయాలు, రకరకాల పేర్లు ఎలా ఉన్నాయి అనేటటువంటిది చెప్పేటటువంటి తెలుసుకోవాలి అంటే, నానార్థాలు రకరకాలైన ఇతర ఇవి తెలుసుకోవాలి అంటే ధన్వంతరి నిఘంటువు చెట్లకి సంబంధించిన, వృక్షాలకు సంబంధించినంత వరకు ధన్వంతరి నిఘంటువుని ఫాలో అవుతారు. ఒక శ్లోకం ఉంది దాంట్లో, వరాళం దేవకుసుమం లవంగం కుసుమం లవం పారిజాత ఇంద్రపుష్పం తు ప్రసూన రసపుష్పకం. ఇవన్నీ పారిజాతానికి పేర్లు అని చెప్పని ఇచ్చారు. వరాళం, దేవకుసుమం, లవంగం, కుసుమం లవం, పారిజాత ఇంద్రపుష్పం తు ప్రసూన రసపుష్పకం. ఇన్ని పేర్లు కలిగినటువంటి ఇది ఈ నిక్టాంథస్ ఆర్బోర్ ట్రిస్టేట్ అని రాత్రిపూట పూలు పూసి చక్కటి సువాసన ఇచ్చేటి పొద్దున్నే రాలిపోయేటటువంటి ఆ పారిజాతం కాదు. వాటిని తీసుకెళ్లి పెట్టుకున్నా ఏం ఉపయోగం ఉంటుంది? అందువల్ల అది కాదు. ఈ శ్లోకాన్ని బట్టి, ఏది ధన్వంతరి నిఘంటువులో ఇవ్వబడ్డ ఈ శ్లోకాన్ని బట్టి ఉన్న పేర్లు చూడండి. వరాళం, దేవకుసుమం, లవంగం, కుసుమం లవం, పారిజాత ఇంద్రపుష్ప పుష్పం తు ప్రసూన రసపుష్పకం. ఈ పేర్లన్నీ ఉన్న ఇదేమిటి? లవంగం. లవంగ మొగ్గలు, లవంగ పూలు మనకందరికీ తెలుసు. ఘాటైనటువంటివి, షెల్ఫ్ లైఫ్ బోలెడంత ఉంటుంది, వాటిని నిల్వ చేసుకోవచ్చు, చక్కగా కావాల్సినప్పుడు మసాలాల్లో మనం వాడుకోవచ్చు. ఈ లవంగం అనేటటువంటిది ఒక సుగంధ ద్రవ్యం. ఇది ఒక పెద్ద వృక్షం. ఈ వృక్షం ఎక్కడుంది అంటే మలబార్ తీరంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. కేరళలో ఉంది ఆ మలబార్ తీరం. మలయ పర్వతం ఎక్కడైతే ఉందో ఆ తీరాన్ని మలబార్ తీరం అంటారు. మలబార్ గ్లోరీ సోప్ అని చెప్పిన కేరళలో తయారైనటువంటి సబ్బు కూడా వస్తుంది. అందుకని మైసూర్ శాండల్ సబ్బు కర్ణాటకలో తయారైతే మలబార్ గ్లోరీ కేరళలో తయారయ్యేది. అందువల్ల మలబార్ అనేటటువంటిది కేరళకు మరొక పేరు. ఈ కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ అనేటటువంటి పేరు కూడా ఉంది కేరళకి, దేవుడి యొక్క సొంత రాజ్యం. అందుకని అక్కడ చాలా ఎక్కడా దొరకనివి, ఎన్నో విలువైనవి అక్కడ ఉంటాయి. కాబట్టి దాన్ని దేవలోకం అని చెప్పనే పేరుతో కూడా వ్యవహరించడం ఉంది. కృష్ణుడు ఆయన ఇక్కడ ఉన్నటువంటి గుజరాత్లో ఉన్నటువంటి దీంట్లో ఏది ద్వారక పరిపాలకుడిగా ఉండి ఆయన ఈ సౌరాష్ట్ర ద్వీపకల్పం అని చెప్పని అంటారు, గుజరాత్ ద్వీపకల్పాన్ని. ఆ సౌరాష్ట్ర ద్వీపకల్పంలో ఉన్నటువంటి ద్వారక, సముద్ర తీరాన ఉన్నటువంటి ఆ ద్వారకలో దాన్ని పరిపాలించేటటువంటి కృష్ణుడు ఏదో ఒక సందర్భంలో సత్యభామ కోరిక మేరకు వెళ్ళి దక్షిణానికి, అదే అరేబియా సముద్రంలో దిగువకి, అప్పుడు దాని పేరు ఏముందో, ఇప్పుడు మాత్రం అరేబియా సముద్రం అంటున్నాం, అలా కిందకెళ్ళి మలబార్ తీరానికి వెళ్ళి అక్కడ ఈ లవంగ పుష్పాలనే హరించుంటాడు. అందుకని పారిజాతాపహరణం అని చెప్పనంటే ఈ ఊరికే నలిగిపోయేటటువంటి సుకుమార పుష్పం, సుగంధ పుష్పం అది కాదు. ఈ సుగంధ ద్రవ్యమైనటువంటి ఈ లవంగ వృక్షాన్ని ఆయన
తీసుకెళ్ళాడు తన ప్రాంతంలో పెంచుకోవటానికి. అక్కడ పెరుగుతాయో పెరగవో, అక్కడ ఈ నేటివ్ అట్మాస్ఫియర్లో ఈ చల్లదనానికి పెరిగినట్టుగా అక్కడ ఉండదు, ఆ గుజరాత్లో పెరగవు. కానీ వాళ్ళు ఆనాడు దాడి చేసి ఆమె కోరిక మేరకు, సత్యభామ యొక్క కోరిక మేరకు ఈ లవంగ వృక్షాన్ని తీసుకెళ్ళాడని చెప్పని కథ. ఇది నేను ఊహిస్తున్నా. ఎందుకు నేను ఇట్లా ఊహిస్తున్నాను అంటే, ఈ లవంగాల కోసం, ఈ మిరియాల కోసం ఎన్నో ఈస్ట్ ఇండియా కంపెనీలు ఎన్నో ఏర్పడి, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, అట్లాగే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, పోర్చుగీస్ వాళ్ళు, వీళ్ళు అంత రకరకాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ తూర్పు దేశాలకి వ్యాపారం కోసం అని చెప్పిన వచ్చి యుద్ధం చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని నోరు కొట్టి ఆ సుగంధ ద్రవ్యాలు దోచుకుని వెళ్ళిపోయారు. పెద్ద యుద్ధాలే జరిగినాయి పాత రోజుల్లో. ఈ యుద్ధాలకి ఎంతో పూర్వమే కృష్ణుడు చేసిన ఆ యుద్ధం కూడా ఇందుకే జరిగి ఉంటుంది అనేది నా ఊహ. ఎందుకంటే పారిజాతానికి ఈ పేర్లన్నీ ఉన్నాయి. పారిజాతం అంటే ఈ పేర్లన్నీ ఉన్నాయి. అందువల్ల ఈ ఇంద్రపుష్పం అనే పేరు కూడా ఉండటం గమనించదగిన విషయం. ఇంద్రుడి యొక్క స్వర్గంలో ఇది ఉంది. స్వర్గం అంటే ఏమిటి? ఎక్కడో లేదు, అది ఆకాశంలో లేదు స్వర్గం, ఇక్కడ ఉంది కేరళలో. కేరళకి స్వర్గం అనే పేరు, మరొక పేరు కూడా ఉంది. అందువల్ల ఇది దేవభూమి, ఇట్లాంటి పేర్లు కూడా ఉన్నాయి. అందువల్ల ఏదో లేని ఊహా స్వర్గాల్ని ఊహించుకోవటం కాకుండా మనకి మామూలు చారిత్రకంగా ఉన్నటువంటి ప్రదేశమే మలయ పర్వతం, మలయ ఇది అక్కడ ఉన్నటువంటి మలబారు, ఇవన్నీ కూడా అక్కడ సుగంధ ద్రవ్యాలకి చాలా పేరు. అది లవంగం, అట్లాగే మిరియాలు, ఇవన్నీ అక్కడే దొరుకుతాయి, అక్కడే పండుతాయి. అందువల్ల ఇవి అట్లాగే ఆ దాల్చిని అనేటటువంటి దాల్చిని చెక్క, చెట్టు బెరడు, అది కూడా సుగంధమైనటువంటి ద్రవ్యం. అందువల్ల వరాళం, దేవకుసుమం, లవంగం, కుసుమం, లవం, పారిజాతం, ఇంద్రపుష్పం, ప్రసూనం, రసపుష్పకం, ఇవన్నీ లవంగ వృక్షానికి ఉన్న పలు పేర్లు ఈ ధన్వంతరి నిఘంటువు ప్రకారం. అందువల్ల లవంగాన్ని క్లోవ్ ట్రీ అంటారు. అసలు ఆ ట్రీ పక్కన అది పుష్పించి ఉన్న సమయంలో కేరళ మేము పర్యటించినప్పుడు చూసాము. ఎంతో దూరానికి కూడా చక్కటి పరిమళం వస్తుందన్నమాట. మనకిక్కడ శివలింగం పూల చెట్లు అని చెప్పని ఉంటాయి. ఆ శివలింగం వాసన ఎలా అయితే ఉంటుందో అదే వాసన దాదాపుగా పోలిన ఘాటైన వాసనగా లవంగ వృక్షం ఇస్తుంది. సిజైజియం ఆరోమాటికం దాని పేరే, శాస్త్రీయ నేమే సిజైజియం. సిజైజియం అనేది నేరేడు మొక్క యొక్క పేరు. అది సిజైజియం ఆరోమాటికం, ఆరోమా ఘాటైన వాసన, చక్కటి సువాసన వచ్చేటటువంటిది కాబట్టి సిజైజియం ఆరోమాటికం అనే పేరు ఇచ్చారు దానికి లాటిన్లో. క్లోవ్ ట్రీ అంటారు. క్లోవ్స్ అంటే లవంగాలు, క్లోవ్ ట్రీ. అలా ఇది సాగు, లవంగం యొక్క సాగు కర్ణాటక దక్షిణ ప్రాంతము, అట్లాగే కేరళ ఉత్తర ప్రాంతం దగ్గర నుంచి మొదలుపెట్టి మలబార్ తీరం, ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ. ఈ పలు ప్రాచ్య పాశ్చాత్య జాతుల మధ్య సుగంధ ద్రవ్యాల విషయంలో జరిగినటువంటి కలహాలు, యుద్ధాలు, అవన్నీ చూస్తుంటే మనం సహజంగా ఊహించాల్సింది ఏంటంటే అరుదైన వృక్షం ఈ లవంగ వృక్షం. అది అక్కడ మాత్రమే పండుతుంది, లవంగాలు అక్కడ మాత్రమే సాగు అవుతాయి. అందుకని దానికోసం కాట్లాట్లు పోట్లాట్లు పాత రోజుల నుంచి ఉండి ఉంటాయి. అందుకనే పారిజాతాభరణం అంటే ఈ పారిజాత, ఊరికే నలిగిపోయేటటువంటి వాడిపోయేటటువంటి పారిజాతాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు? దాని ప్రయోజనం ఏమీ లేదు పెద్దగా, సుగంధం తప్పితే, వాసన తప్పితే. కానీ అసలు పారిజాతం ఇది లవంగం అనేది నా యొక్క ఆలోచన, నా యొక్క రీసెర్చ్లో నా ఊహ అది. అందువల్ల ఈ సిజైజియం ఆరోమాటికం అనబడేటటువంటి లవంగ వృక్షం కోసమే కృష్ణుడు ఆ ఇంద్రలోకం మీదకి దాడి చేసి అక్కడ ఇది చేశాడు, పారిజాతాపహరణం చేశాడు. దాన్నే ముక్కుతిమ్మన రాశాడు కావ్యంగా ఇదంతా. అందువల్ల ఈ ఒకే గుజరాత్
పశ్చిమ తీరంలోని భారతదేశ పశ్చిమ తీరంలోనే గుజరాత్ కూడా ఉండటం, అక్కడి నుంచి వాళ్ళు ఓడలు వేసుకుని అక్కడికి వెళ్ళటానికి చాలా వీలుగా ఉండటం, లేకపోతే మామూలు సైన్యాన్ని నడుపుకుంటూ పోయినా కూడా ఆ ప్రాంతానికి వెళ్ళటం తేలిగ్గానే ఉండటం, ఇవన్నీ కూడా అనుకూల అంశాలు కావటం వల్ల ఇది అదే అయి ఉంటుంది అనేటటువంటి ఊహ నా ఆలోచన కూడా అదే. గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పని కేరళకి ఇప్పటికీ కూడా పేరు ఉండటం, దేవతరువులు అక్కడ ఉండటం, ఇవన్నీ దేవతరువులు అనేటటువంటిది. ఈ గంధం కూడా కేరళలో దొరికినట్టుగా కేరళ, కర్ణాటక ఈ రెండు కూడా, మరి అది కూడా దేవతరువుల్లో హరిచందనం ఉందిగా, అందువల్ల హరిచందనం, పారిజాతం ఇవన్నీ కూడా, అట్లాగే దాల్చిని, ఇవి కూడా విలువైన సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా కేరళలో. మిరియాలు కేరళలో తప్పితే ఎక్కడ అంత పంట ఉండదు, చాలా ఎక్కువ తమిళనాడు, కేరళ, ఆ మలబార్ కోస్ట్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే అవి మిరియాలు సాగవుతాయి. అందువల్ల ఈ సుగంధ ద్రవ్యాల కోసం విదేశీయులు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరుతో ఏర్పరచుకుని, ఈస్ట్ ఇండియా కంపెనీలను ఏర్పరచుకుని దాంతో వ్యాపారం చేయటం, లేకపోతే అవసరమైతే గన్ చూపించి దోచుకుని వెళ్ళిపోవటం, ఇవన్నీ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఆ సముద్రాలన్నీ దాటుకుంటూ ఎక్కడి నుంచో పోర్చుగల్ నుంచి లేకపోతే స్పెయిన్ ప్రాంతపు రాజు ఫర్డినాండ్ అనేవాడు ఆయన నిధి సమకూరిస్తే వచ్చినటువంటి ఆయన ఎవరు మన అమెరికాని కనుక్కోవటం, ఇవన్నీ చేసినటువంటి నావికుడు. ఇట్లాంటి వీళ్ళంతా నావికులు అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి, మార్కో పోలో ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళంతా ఎన్నో ఇది చేశారు, కొత్త ప్రాంతాలను కనుక్కున్నారు, కొత్త దేశాలను ఇదయ్యారు. అమెరికాని కనుక్కున్న కొలంబస్ ఆయన స్పానిష్ రాణి, స్పానిష్ రాజు వాళ్ళ సహకారంతో ఆయన పోర్చుగల్ నుంచి బయలుదేరి వచ్చాడు. ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చింది సుగంధ ద్రవ్యాల కోసమే, వేరే ఇదేం కాదు. మెయిన్గా సుగంధ ద్రవ్యాలు, చాలా విలువైన సుగంధ ద్రవ్యాల కోసం వాళ్ళు అలా వచ్చారు. అందుకోసమే ఈస్ట్ ఇండియా కంపెనీలని ఏర్పడ్డాయి. ఈ దేశాలన్నీ ఏర్పరచుకున్నాయి. ఇండియాతో వ్యాపారం చేసి, సుగంధ ద్రవ్యాల్లో వ్యాపారం చేసి బాగా సంపాదించవచ్చు అని చెప్పనే పద్ధతిలో అవి రాజ్యాలు ఏర్పాటు చేసుకోవటానికి, దాడులు చేసి ఆక్రమించుకోవటానికి దారితీసినాయి. వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడానికి దారితీసినాయి. ఫ్రాన్సు, ఇంగ్లాండు యుద్ధాలు చేసినాయి, పోర్చుగల్, ఫ్రాన్సు యుద్ధాలు చేసినాయి, అట్లాగే డచ్ వాళ్ళు, ఇట్లాంటి రకరకాల వాళ్ళందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళు యుద్ధాలు చేసుకోవటానికి ఇవన్నీ దారితీసినాయి, రాజ్యకాంక్షకి దారితీసినాయి. అందువల్ల కొలంబస్ అనేవాడు ఇట్లా మొదలు రకరకాల వాళ్ళు రావటానికి ఆయన ఇక్కడికి రాలా, ఇక్కడికి వద్దామని ప్రయత్నం, కానీ భారతదేశానికి రాలా. ఆయన క్యూబా మొదలైనటువంటి వెస్టిండీస్ దీవులకు వెళ్ళాడు. అదే ఇండియా అని పేరు పెట్టాడు. అందుకనే వాటిని వెస్టిండీస్ అంటారు. ఈస్ట్ ఇండీసు, వెస్టిండీసు ఈ పేర్లన్నీ ఎందుకు వచ్చినాయి? ఇండియాకే వెళ్ళాను నేను అని చెప్పని ఆయన అనుకున్నాడు కొలంబస్, తనకు తెలియక. తర్వాత తెలిసింది అనుకోండి. ఇవన్నీ ఇక్కడ ప్రస్తుతాలు కాదు. ఏదేమైనా ఈ సుగంధ ద్రవ్యాల కోసం జరిగినటువంటి కీచులాటలు మాత్రం చరిత్ర ప్రసిద్ధం. ఏది నావిగేషన్ మొదలైన దగ్గర నుంచి మన వాళ్ళ ఆలోచనలు సుగంధ ద్రవ్యాల మీద పడినాయి. ఎందుకంటే ఎక్కడా దొరకనప్పుడు, ఇక్కడే దొరికేటప్పుడు ఇక్కడే తెచ్చుకోవాలి, దాన్ని ఏమైనా సరే అక్కడికి వెళ్ళాలి అనేటటువంటి దీంతో మొదలయ్యారు. అందరూ ఇక్కడికి చేరలా, కొంతమంది ఎక్కడెక్కడికో చేరారు. తాము దిగిందే ఇండియా అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. అందుకని వెస్ట్ ఇండీసు, ఈస్ట్ ఇండీసు దీవులు ఇవన్నీ ఇండీస్ అని పిలువబడటానికి కారణం అది. వాళ్ళు కేరళకి రావాలనే వాళ్ళ ప్రయత్నం. సుగంధ ద్రవ్యాలు బాగా ఉండేటటువంటి కేరళ తీరానికి, మలబార్ తీరానికి రావాలని. కృష్ణుడు అది ఆ పని ఎప్పుడో చేశాడని నేను అనుకోవటం. ఎందుకంటే అది ఆ లవంగాల కోసమే వచ్చి ఉంటాడు అని. వరాళము, దేవకుసుమము ఈ పేర్లన్నీ కూడా దానికి ఉన్నాయి, ఆ లవంగానికి ఉన్నాయి. అలాగే పారిజాతం అనే పేరు కూడా ఉంది దానికి. అందువల్ల
పారిజాతం అంటే అదిరా బాబు పారిజాతం, ఇది కాదు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన ఇదే అవసరం. అనుకొని పారిజాత పుష్పాలని హైలైట్ చేశారు అనుకోవచ్చా సార్? అంతే, పారిజాత పుష్పమే అపహరించి ఉంటాడు ఆయన, అనుకుని పారిజాత మొక్కే తీసుకెళ్లి పెట్టుకో. పారిజాతం ఎక్కడ పడితే అక్కడ బతుకుతుంది, అవును, దానికే పెద్ద ఇది లేదు. కానీ ఇది మాత్రం, ఈ లవంగం అన్ని చోట్ల పెరగదు, అన్ని చోట్ల ఆ వృక్షాలు, ఆ లవంగ వృక్షాలు పెరగవు. లవంగ పూలు కానీ లవంగ మొగ్గలు కానీ అవి కూడా ప్రెషర్స్ అని చెప్పని వాటిని తీసుకెళ్తారు. ఆ లవంగ మొగ్గలే కదా మనం వాడుకునేది మసాలాల్లో వాటిల్లో. అందువల్ల ఇది ఒకటి. ఈ దేవతరువుల గురించి చెప్పుకున్న తర్వాత మనం ఇది ఊహ మాత్రమే, ఈ దేవతరువులు అనేటటువంటిది. అసలు స్వర్గం ఎక్కడుంది, ఉందా స్వర్గం అనేది? మనం అంటే బుద్ధిజీవులుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, స్వర్గ నరకాలంటూ వేరే ఏమి లేవు, అవి మనం ఊహించుకున్నవే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా స్వర్గాన్ని ఊహించుకున్నారు. ఉదాహరణకి ప్రాచీన గ్రీకులు వాళ్ళ దేవతలు ఉండే ఒలింపస్ పర్వత శ్రేణి, ఆ ఒలింపస్ పర్వత శ్రేణి అనే చోట దాన్ని స్వర్గం అని చెప్పని, దేవతలు అక్కడ ఉంటారని. అలాగే హెస్పిరీడ్స్ అని చెప్పని ఒక అట్లాస్ పర్వతాలు, ఏది ఉత్తర ఆఫ్రికాలో అట్లాస్ పర్వతాలు అని చెప్పని ఉన్నాయి. మీరు అట్లాస్ మామూలు ఈ అట్లాస్ పుస్తకం అట్లాస్ని తిరగేస్తే ఆ అట్లాస్ పర్వతాలు ఎక్కడున్నాయో చూడొచ్చు. ఉత్తర ఆఫ్రికాలో ఉన్నాయి అవి. ఉత్తర ఆఫ్రికాలో, ఆఫ్రికా ఉత్తర భాగంలో ఆ కొసకి దాదాపు దగ్గరగా అట్లాస్ పర్వతాలు, అట్లాస్ మౌంటైన్స్ అని ఉంటాయి. ఈ హెర్క్యులెస్ వెళ్ళి అక్కడ హెస్పిరీడ్స్ అనేటటువంటి వాటిని అపహరించడం, గోల్డెన్ యాపిల్స్, బంగారు వన్నెలో ఉండే యాపిల్స్ అక్కడ తోటల్లో ఉంటాయని, దానికి ఒక రాక్షసుడు, 1000 కళ్ళ రాక్షసుడు కాపలా ఉంటాడని చెప్పని, ఆ రాక్షసుడు కళ్ళు ఎప్పుడు 2 నిద్రపోతాయని, మిగతా 998 కళ్ళు తెరిచే చక్కగా కాపలా కాస్తూ ఉంటాయని, చాలా జాగరూకతతో ఉండటాన్ని అట్లా అది ఆర్గస్ అంటారు ఆ రాక్షసుడి పేరు. ARGUS, ఆర్గస్. మై ఫైనాన్స్ మేనేజర్ ఈజ్ ఆర్గసైడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఆయన ఖర్చు విషయాలకు వచ్చేటప్పటికి ఆర్గసైడ్గా ఉంటాడు. అంటే ఆయన 1000 కళ్ళ వాళ్ళ, ఇంద్రుడికి 1000 కళ్ళని పేరు కదా, సహస్రాక్షుడు అంటారు కదా. ఇక్కడ కాపలా కాసుకునేది స్వర్గంలో ఆ చెట్లు అవి ఎవరు హరించకుండా ఇది చేయడానికి మన భారతీయులు కూడా అట్లాగే ఊహించుకున్నారు. ఇంద్రుడు 1000 కళ్ళు ఉంటాయి ఇంద్రుడికి, ఆయన దగ్గర వజ్రాయుధం అనేటటువంటి ఒక గొప్ప ఆయుధం ఉంటుంది, అది పెట్టి చంపేస్తాడు వెళ్ళిన వాళ్ళని. అందుకని ఎవరు అక్కడికి దాడిగా వెళ్ళటానికి వీలు లేదు, దాన్ని ఏం చేయటానికి వీలు లేదు అని చెప్పని చాలా కాపలా కట్టుదిట్టంగా ఉంటుంది అని చెప్పని ఎట్లయితే ఇక్కడ ఇంద్రుడికి పెట్టారో, గ్రీకు వాళ్ళు ఆర్గస్ అనే ఒక రాక్షసుడు ఉంటాడని, వాడికి ఒంటి నిండా 1000 కళ్ళు ఉంటాయని, ఆ కళ్ళల్లో 2 ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటాయని, మిగతా 998 కళ్ళు తెరిచే ఉంటాయని, చక్కటి కాపలా కట్టుదిట్టంగా ఉంటుందని దాన్ని కనుగప్పి హెర్క్యులీస్ అనేటటువంటి మహావీరుడు, గ్రీకు వీరుడు అక్కడికి వెళ్ళి బంగారు యాపిల్స్ కోసుకొచ్చాడు అనేటటువంటిది. ఆయన చేసిన ఘనకార్యాలు 12 ఉంటాయి. హెర్క్యులీస్ అనే మహావీరుడు, అవన్నీ గ్రీక్ పురాణ గాథల్లో చెప్తారు. ఆ 12 ఘనకార్యాల్లో అది కూడా ఒకటి. ఆ హెస్పిరీడ్స్ అంటారు ఆ ఉద్యానవనాన్ని. అది స్వర్గం, కొంతమందికి అది స్వర్గం. అట్లాగే ఒలింపస్ పర్వతం స్వర్గం. అట్లాగే ఇంకా కొన్ని స్వర్గం అంటే ఇప్పుడు మన వాళ్ళు భారతీయులు స్వర్గారోహణ పర్వం అని చెప్పిన మహాభారతంలో ఉందిగా, అందరికీ తెలుసుగా. ఆ స్వర్గారోహణ పర్వం ఏమిటి? ధర్మరాజు, ఆయన తమ్ముళ్ళు, వారి భార్య ద్రౌపది, వీళ్ళందరూ స్వర్గానికి ఎక్కుతారట. ఎక్కడం ఏమిటి? స్వర్గం అనేది ఒక పర్వతం అని చెప్పని ఒక నమ్మకం అన్నమాట మన భారతీయులకి. హిమాలయాల్లో ఉన్నటువంటి మానస సరోవరం, ఆ మానస సరోవరం ప్రాంతమే దేవతల నెలవు, అక్కడే దేవతలు విహరిస్తూ ఉంటారు అని ఒక పిచ్చి నమ్మకం మన వాళ్ళల్లో ఉంది. అందుకనే స్వర్గారోహణ పర్వం అని చెప్పనేది భారతంలో చివరిలో పెట్టి నడిచి వెళ్తా ఉంటారు.
ఒక్కొక్కళ్ళు చనిపోతారు. ఓకే. ఈ పాండవులు కూడా అందరూ చివరిదాకా వెళ్ళరు. ధర్మరాజు వెనకాల ఉన్న ఆ కుక్క మాత్రం వెళుతుందట ఆయనతో ఓకే. పాటు. ఓకే. సరే ఏదైనా కానివ్వండి, మొత్తం మీద మన ఊహ ఏంటంటే స్వర్గం అంటే ఊహ అది పామీరు పీఠభూమి, ప్రపంచంలోకెల్లా ఎత్తైనటువంటి పామీరు పీఠభూమి. ఆ పీఠభూమిలో ఉన్నటువంటి మానస సరోవరం అనేటటువంటి సరోవరం కైలాసం, దానికి ఇటుగా ఈ దిశగా ఆ కైలాసం మానస సరోవరం యాత్రలు చేయాలంటే బతికుండగానే బొందితో స్వర్గానికో ఎక్కడికో వెళ్ళాలని చెప్పనే కోరికతో కైలాస మానస సరోవర యాత్ర అని చెప్పని పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటి ఎక్కడుంది ఆ కైలాసం అనేది? ఇవాళ కైలాస పర్వతం టిబెట్కి దగ్గర ఉండేటటువంటి ఇది. టిబెట్ని చైనీస్ ఆక్రమించేటప్పటికి ఇవాళ చైనా భూభాగంలో ఉంది. కాంగ్ రిన్ పోచే అని చెప్పని అంటారు దాని పేరు. ఇవాళ కాంగ్ రిన్ పోచే చైనీస్ భాషలో. ఆ కైలాస పర్వతం అట్లాగే మానస సరోవరం చుట్టూ కైలాస పర్వతం చుట్టూ తిరిగి వస్తే ఇంకా అంతకంటే ముక్తి ఏమి ఉండదు, అదే స్వర్గం అని మనవాళ్ళు నమ్ముతున్నారు. ఇట్లా స్వర్గాన్ని గురించి అందరూ నమ్మకాలే తప్పితే నిజంగా స్వర్గం అది, ఆ స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు ఇక చావు అనేది ఉండదు వాళ్ళకి అనే నమ్మకాన్ని రుజువుపరిచి శాస్త్రీయంగా ఆధారాలు చూపించి రుజువుపరిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్వర్గం నరకం ఇవన్నీ మన ఊహల్లో మాత్రమే ఉన్నాయి. తప్పు చేస్తే పాపం చేస్తే నువ్వు నరకానికి వెళ్తావురా బాబు, మంచి చేస్తే పుణ్యం లభించి నువ్వు స్వర్గానికి వెళ్తావు చనిపోయిన తర్వాత అని ఇట్లాంటివన్నీ నమ్మకాలు పెట్టారు. ఆ నమ్మకాలకు ప్రయోజనం ఉన్నంత వరకు ప్రయోజనం ఉంటుంది. దాన్ని నమ్మిన వాళ్ళు కొంత తప్పులు తక్కువ చేస్తారు అనేటటువంటిది ఒక ఇది ఉంది. కానీ మనం చరిత్రలో గమనిస్తూ ఉంటే ఎప్పటి నుంచో ఉన్నాయి ఆ నమ్మకాలు. కానీ ఎక్కడ పాపాలు అనేవి తగ్గల, పుణ్యాలు అనేవి పెరగాలేదు. మనం చేసే పనులన్నీ చేస్తూనే కల్తీ వ్యాపారం అనండి, మోసాలనండి, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు దుర్మార్గాలనండి, హింస, ఇట్లాంటివన్నీ తప్పుడు పనులన్నీ చేస్తూ సాటి మనుషుల్ని పైకేమో ఇదే సేవే మాధవ సేవ, దేవుడికి ఎక్కడికో వెళ్ళి మొక్కక్కర్లేదురా, సాటి మానవుడికి సహాయపడు, సాటి మానవుడికి సేవ చేయి అని చెప్పని పైకి కబుర్లు చెప్తారు. కానీ సాటి మానవుల్ని దోచుకోవటం, సాటి మానవుడిని మోసం చేయటం, సాటి మానవుడు లేకపోతే వీడి జీవితం లేదు, సాటి మానవుడి శ్రమని దోచుకోవటం, వాడి శ్రమని హరించటం, ఇవన్నీ చేస్తూ మోసం చేస్తూ ఎవరు అమాయకులో వాళ్ళని మోసం చేయటం, ఎవరు బలహీనులో వాళ్ళని దోచుకోవటం, ఇట్లా ఎన్ని రకాలుగా మానవుడి మీదే ఆధారపడిన జీవి మానవుడు. వీడంతా చేస్తే వీడిదే. కానీ వీడేంటి స్వర్గానికి పోవాలని చెప్పని అక్కడ ఎవరు జనార్దన్ రెడ్డి అనేటటువంటి గాలి జనార్దన్ రెడ్డి అనేవాడు నేలనంతా దోచేసి, ఐరన్ ఓర్నంతా దోచేసి పెద్ద బంగారు కిరీటం మాత్రం వెంకటేశ్వర స్వామికి బహుకరిస్తాడు. ఇట్లా పుణ్యం కోసం పుణ్యాన్ని కొనుక్కోవటం, ఈ కిరీటాలు ఇవ్వటం, పెద్ద పెద్ద గుళ్ళకి ఇది చేయటం, మానవుడిని మర్చిపోయి మానవుడికి సేవ చేయటం, మానవుడికి ఉపయోగపడేది ఏదైనా చేయొచ్చు, కానీ అక్కడ ఇవ్వటం అన్నమాట. అందువల్ల వీళ్ళు పుణ్యాన్ని కొనుక్కోవటం అనేటటువంటిది మన కళ్ళారా చూస్తున్నాం. అందుకని స్వర్గం ఉంటే ఇవన్నీ జరగవు. స్వర్గం నిజంగా ఉంటే స్వర్గం నరకం, ఈ దేవతరవులు ఈ స్వర్గంలో ఉంటాయని చెప్పనే నమ్మకం కూడా ఒట్టి నమ్మకం అనేది మాత్రం మనం తెలుసుకోవాలి. దీంతో పాటు ఇంకొకటి ఏమిటంటే కోరిన కోరికలు తీర్చేటటువంటి కామధేనువు అనేటటువంటిది ఒకటి ఉంటుందని. ధేనువు అంటే ఏంటి? ఆవు. కామధేనువు అంటే మనం కోరిన కోరికలు తీర్చేటటువంటి ఆవు. ఈ ఆవు ఏంటట? ఇదేమిటి? మనకి దేవదానవులు ఇద్దరూ కూడా అమృతం కోసమని పాల సముద్రాన్ని చిలుకుతారు. ఈ పాల సముద్రాన్ని చిలికినప్పుడు రకరకాలైన బై ప్రోడక్ట్స్ ఏర్పడ్డాయి. ముందే వచ్చినాయి అవన్నీ. ఈ పారిజాతం అనేది కూడా అలా వచ్చిందే. కామధేనువు అలా వచ్చిందే. ఉచ్చైశ్రవం అని ఇంద్రుడు తిరిగేటటువంటి గుర్రం, తెల్లటి గుర్రం, దాని పేరు ఉచ్చైశ్రవం. అట్లాగే ఐరావతం అనేటటువంటి ఇంద్రుడు విహరించే ఏనుగు, తెల్ల ఏనుగు. ఇవన్నీ కూడా బై ప్రోడక్ట్స్గా ఉప ఉత్పాదనలుగా
అమృతం రాకముందు ఇవన్నీ వచ్చినాయట. అప్సరసలు కూడా అట్లా దాని నుంచి వచ్చిన వాళ్ళే. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి వీళ్ళందరూ కూడా అప్సరసలు. ఇందాక మొదట్లో చెప్పాను నేను. అప్స్ దీని నుంచి, నీటి నుంచి లేక పాల నుంచి పుట్టుకొచ్చారు, పాల సముద్రం నుంచి వచ్చారు వీళ్ళనే కారణంగానే వాళ్ళకి అప్సరసలు అనే పేరు వచ్చింది. అందువల్ల ఈ అప్సరసలు కూడా స్వర్గంలో ఒక ఆకర్షణే. ఏంటంటే ఈ వీర స్వర్గం పొందిన వాళ్ళు వీరులయ్యి రకరకాల యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందటం, అంటే యుద్ధరంగంలోనే మరణించటాన్ని వీరమరణం అంటారు. వెన్ను చూపకుండా, శత్రువుకు వెన్ను చూపి పారిపోకుండా, శత్రు సైన్యం ఎంత పెద్ద సైన్యం వచ్చినా సరే అక్కడ వీరుడుగా పోరాడి వాళ్ళ చేతిలో మరణించినా కూడా గొప్పే. అది వీరస్వర్గం అంటారు. అది అందువల్ల ఆ వీరస్వర్గం అంటే ఏమిటి? స్వర్గానికి వెళ్ళగానే వాడికి అమృతమో ఏదో ఇచ్చి దేవవేశ్యలైనటువంటి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి ఇట్లాంటి వీళ్ళందరూ కూడా వాళ్ళతో సుఖించవచ్చట. ఏది ఈ వెళ్ళినవాడు, స్వర్గానికి వెళ్ళిన ఆ వీర సైనికుడు అట్లా ఆశ పెడితే వీరోచితంగా ఇంకా బాగా పోరాడతాడనే ఉద్దేశం కావచ్చో ఏంటో కానీ అలాంటి ఆశ. అలాగే ఋషులు తపస్సు చేసుకునే వాళ్ళకు కూడా ఇటువంటి ఆశలే. స్వర్గానికి వెళతాం, ఏమిటి స్వర్గంలో చక్కగా అన్ని చావు అనేది ఉండదు, అమృతం తాగుతాం, వీళ్ళతో విహరిస్తాం, దేవకన్యలతో అని చెప్పని ఈ నమ్మకంతో వీళ్ళేంటంటే అసలు ఈ నమ్మకాలన్నీ కూడా ఊహాస్వర్గాలు, ఉటోపియాలు. ఇవేవి నిజాలు కావు. ఇట్లా ఉంటే బాగుంటుంది అని ఊహించుకున్నారు ఆ రోజుల్లో వాళ్ళు, ఈ గ్రంథాల్లో రాసి పెట్టుకున్నారు. ఈ పాలసముద్రం క్షీరసాగర మదనం చేసినప్పుడు కామధేనువు, ఐరావతం అనే తెల్లని ఏనుగు, ఉచ్చైశ్రవం అనే తెల్లని గుర్రం, దేవవేశ్యలైనటువంటి అప్సరస్సులు కూడా వచ్చినాయి అనేటటువంటి ఒక నమ్మకం. ఈ అమర సుఖాలు అందించడమే కాక ఋషులకు కూడా ఇది ఎంతో ఇదనమాట. అందుకని వేమన ఏం చెప్తాడంటే, జడలు గట్టనేల సన్యాసిగానేల, ఒడలు విరుచుకొనడి యోగమేల, ముక్తి కాంత బట్టి ముద్దాడనే కదా విశ్వదాభిరామ వినురవేమ. వేమన బాగా చురుకైనటువంటి బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయ్యా అని చెప్పని కూడా అంటారు. ఆయన బుద్ధి చెప్పటానికి వీళ్ళకి జడలు కట్టేటట్టుగా మీరు వదిలేస్తున్నారు, తైల సంస్కారం లేకుండా సన్యాసులు అవుతున్నారు, అన్నీ వదిలేసి సన్యాసం తీసుకుని ఊళ్ళంతా విరిగిపోయేటట్టుగా యోగ సాధన చేస్తున్నారు. ఇవన్నీ చేసే దేనికయ్యా? స్వర్గానికి వెళ్ళి అక్కడ ముక్తి కాంతని పట్టుకుని ముద్దాడటానికే కదా ఇవన్నీ చేయటం మీరు. అందుకని దీంట్లో ఉన్నటువంటి ఇది లోటు, ఇది డంబాచారం. ఇదంతా నిజంగా స్వర్గం మీద దృష్టితో, స్వర్గం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళి అమరసుఖాలు అని ఒకటి పేరే అమరసుఖాలు, ఆ అమరసుఖాలు పొందొచ్చనే కోరికతోనే లేదా కోరికలు చంపుకోవటం ఎక్కడుంది? ఇంకా నీలో కోరికలు చంపుకోండి అది ఇది అని కబుర్లు చెప్తారు. కానీ వీళ్ళు అసలు కోరికలు కలిగి ఆ కోరికల కోసమే వెళ్తారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయటం, పిల్లలు కలగాలనే కోరిక, నాకు మగపిల్లాడు పుట్టాలనే కోరిక, లేకపోతే మా అమ్మాయికి MBBS లో సీటు రావాలనే కోరిక, ఇట్లాంటి కోరికలతోనే వెళుతున్నారు ఎవరు వెళ్ళినా కూడా. ఆ దేవస్థానాలకు కానీ, ఆ గుళ్ళు ప్రదక్షిణాలకు కానీ, ఇంకో దానికి కానీ. కోరికల్ని చంపుకోమనేమో హితబోధ చెప్తారు చాలా గొప్పగా. అది చాలా వైరాగ్యం ఎంతో గొప్పది, అది మామూలు వాళ్ళకి ఎవరికి పట్టుబడదు అని. కోరికలు చంపుకోవటం అనేది లేకపోగా కోరికలు ఇంకా 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 పెరుగుతాయి కోరికలు. ఇప్పుడు ఫ్రీ బీస్ అన్నీ ఇస్తున్నారు కదా, ఇవాళ ప్రభుత్వమే అన్నీ ఇస్తుంది కదా, ఇస్తున్న కొద్దీ కోరికలు తగ్గుతాయా? చూడండి మీరు, ఇది వచ్చిన తర్వాత ఇంకొకటి కావాలి. ఇవాళ ఆడవాళ్ళకి ఫ్రీ బస్, రేపు మగవాళ్ళకి కూడా ఫ్రీ బస్ ఇవ్వాలి అని ఇట్లా ఏవేవో కోరికలు పెరిగేవే కానీ తగ్గేవి కాదు. అట్లాగే పాప పుణ్యాలు అనేవి పెరుగుతున్నాయే కానీ తగ్గటం లేదు. అందువల్ల స్వర్గ నరకాలు అనేది మిథ్య, మన ఊహే అనే దానితో నేను ముగించదలుచుకున్నా. ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఈ కామధేనువు, కల్పవృక్షం, కల్పలత
ఇవన్నీ కూడా మనం కోరిన కోరికలు తీరుస్తాయి అని చెప్పని నమ్మకం కదా. ఈ కోరిన కోరికలు తీర్చేవన్నీ స్వర్గంలో ఉంటాయని కూడా నమ్మకం కదా. అసలు స్వర్గం అనేది ఉందా లేదా అని అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం. స్వర్గం నరకం అని చెప్పి అనేది కనుక నిజంగా ఉండి ఉంటే స్వర్గానికి వెళ్ళేవాళ్ళుతో స్వర్గంలో ఖాళీ చాలదు, పోటీ పడతారంటారు. పోటీ పడతారు కదా. నరకానికి వెళ్ళేవాళ్ళు ఎక్కువ అనుకుంటే పోనీ నరకంలో ఖాళీ ఉండదు. అందువల్ల అక్కడికి వెళ్ళటము లేదు, అక్కడికి వెళ్ళటానికి ఇది చేసిన వాళ్ళు అక్కడికి వెళ్తారనేటటువంటి ఆ నమ్మకం కూడా ఒట్టొట్టి నమ్మకం, అశాస్త్రీయమైన నమ్మకం అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని చెబుతూ ఈ కల్పవృక్షం అనేటటువంటి ఈ కల్పవృక్షానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలు అన్నీ ఎంతవరకు మనం చర్చించామో ఆ అంశాలన్నీ, అట్లాగే రకరకాలైన పారిజాత అపహరణాన్ని గురించి ఉన్న నిజాలు ఏమిటి అనేటటువంటి దాన్ని మనం ఇవాళ చర్చిస్తూ ఇవాళ ఇంతటితో ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరన్నట్టుగా ఈ కల్పవృక్షం, కోరికలు తీర్చే కల్పవృక్షం, అలాగే మనకి పారిజాత అపహరణ గురించి చాలా చక్కగా వివరించారు. కొంతమంది ఏదైతే అనుకుంటున్నారో ఈ వీడియో ద్వారా వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.